Hello students, welcome to Sandy Academy of Mathematics YouTube channel. ఓకే, సో మనం లాస్ట్ వీడియోలో టెట్కమ్ టీఆర్టీ 2018లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో ఇవ్వబడినటువంటి ఒక క్వశ్చన్ సిరీస్లో భాగంగా అదే క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా పార్ట్ 1 వీడియోని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియోని అందరూ చూశారు, చాలామంది లైక్ చేశారు, అలాగే పర్సనల్గా వాళ్ళ యొక్క సజెషన్స్ చెప్పారు, కామెంట్స్ రూపంలో కూడా కొంతమంది తెలియజేశారు. సో అందుకే ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్స్తో కోఆపరేషన్తో మళ్ళీ మరొక వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో దాని కంటిన్యూషన్ వీడియో ఇది. సో 1 to 5 క్వశ్చన్స్ చూసాం, 41 to 45. సో 46 నుంచి 50 వరకు ఉన్న క్వశ్చన్స్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకేనా? సో చాలామంది లైవ్ క్లాసెస్ కోసం అడుగుతున్నారు. సో స్టార్ట్ చేస్తున్నానండి. ఒక 1 week or 10 daysలో మీకు లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే కొంతమంది టెస్ట్ సిరీస్ అయినా ఇవ్వండి, మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం, ఏమైనా టెస్ట్ సిరీస్ ఇవ్వండి అనేసి కూడా అడుగుతున్నారు. సో ఒక 10 టెస్ట్స్, ఓకేనా, ఒక 50 క్వశ్చన్స్ పర్ ఈచ్ టెస్ట్ లాగా కూడా ప్లాన్ చేస్తున్నాము. అది కూడా వివరాలు కూడా మీకు త్వరలో వీడియోలో తెలియజేస్తాను. ఓకేనా? సో మీరు మాత్రం చేయాల్సిన పని ఏంటంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇది గురించి తెలియజేయండి. సో చాలామంది సబ్జెక్ట్లో వెనకబడి ఉంటున్నారు, కానీ ఏ ప్లాట్ఫామ్ అయితే బాగుంటుందని తెలియట్లేదు. ఓకేనా? సో మీకు చాలామందికి ఎస్జిటి వరకు కూడా కొంతమంది ఏదోలాగా బ్యాకప్ ఉన్నా కూడా అసిస్టెంట్కి వచ్చేటప్పుడుగా ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అవి చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సో నేను ఇంటర్మీడియట్ వీడియోస్ అన్నీ తీసి యూట్యూబ్లో పెట్టడం అనేది సాధ్యమైన ధరకు అవ్వకపోవచ్చు. సో అందుకోసం మీ ఇలాంటి వాళ్ళ కోసం నేను పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంతమంది టెస్ట్ సిరీస్ అవి రాసుకుంటారు, నాకు ఆ విధంగా కూడా నేను ఆలోచిస్తాను. సో ఇంటర్మీడియట్ ఓరియంటెడ్గా ఏమైనా చెప్పాలి అన్నా కూడా మీకు మొత్తం టెక్స్ట్ బుక్ వైజ్ ఏమున్నాయి, ప్రీవియస్ ఇయర్ బిట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా మోడల్గా ఏమైనా అడగవచ్చు, ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనం లైవ్ క్లాస్లో అయితే బాగా షేర్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని ఎవరైనా మీ ఫ్రెండ్స్ అన్న ఏమైనా ఉన్నా కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్కి మెసేజ్ చేయించండి. సో మనం లేట్ చేసి కొద్ది నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేయాలి అంటే కనుక ప్రిపరేషన్ అవ్వదు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు కూడా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. సో ఈ సమ్స్ చేసుకుంటూ మీరు నాతో కనుక మీరు టచ్లో ఉన్నట్లయితే సో నేను ఏమైనా సజెషన్స్ ఇవ్వగలను, లేదా ఎలా చేయాలి ఏమైనా సజెషన్స్ అడగాలన్నా కూడా ఏమైనా క్లాసులోకి రావాలన్నా కూడా నేను మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. ఓకేనా? సో మీ యొక్క ఒపీనియన్స్ నుండి కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. వీలైనంత మందికి ఎక్కువగా మన వీడియోని చేరేలాగా మీరు షేర్ చేసి సబ్స్క్రిప్షన్స్ తీసుకురండి. ఇది ఒక్కటనే కాదు, మనం బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, రైల్వే కానీ, ఎస్ఎస్సి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ టీ కానీ, ఓకేనా, ఇప్పుడు రైల్వే, ఏఎల్పి ఇలాంటి వాటికి కూడా మనం అథమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఓకేనా? సో మీరు కూడా చూసే ఉంటారు. సో ఆ పర్టికులర్లీ ఓన్లీ డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఎస్జిటి అనే కాకుండా ఇంకా మీకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా సరే వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంటే వాళ్ళకు కూడా మీరు దీని గురించి తెలియచేయండి. ఓకేనా? సో ఇక నేను ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్కటి 300 రూపాయలకి కొన్నాడు. ఆ వస్తువులలో ఒకటి 20% లాభానికి, మరొక దానిని 10% నష్టానికి అమ్మిన మొత్తం మీద అతనికి వచ్చే లాభ శాతం ఎంత? ఓకే, ఏ పర్సన్ బాట్ 2 articles for each 3000 rupees. He sold one article at a gain of 20% and the other one at a loss of 10%. Then the percentage gain on whole transaction is జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్ క్వశ్చన్. ఇవి సింపుల్గా మీరు 30 secondsలో ఆన్సర్ పెట్టేస్తారు, పెద్ద ఏం కష్టం లేదు. ఇక్కడ మీకు ఇచ్చింది జాగ్రత్త చదవండి. ఒక వ్యక్తి 2 వస్తువుల్ని ఒకే ప్రైజ్ కొన్నాడు, కలిపి 3000 కాదు, ఒక్కొక్కటి 3000 కొన్నాడు. ఈ క్వశ్చన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. కొన్ని క్వశ్చన్స్లో 2 వస్తువుల్ని అమ్మాడు ఒకే వేలకి అంటాడు, కొన్ని క్వశ్చన్స్లో కొన్నాడు ఒకే వేలకి అని అంటారు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ గివెన్ 2 articles ఈజ్ ఈక్వల్. ఓకే, on one he gets 20% profit and the other he gets 10% loss. The 5% of gain on whole transaction. He asked like that. Okay, సో మీకు 2 వస్తువుల్ని అమ్మాడు అంటే ఒక రకంగా చేయాలి, 2 వస్తువుల్ని కొన్నాడు అంటే ఇంకొక రకంగా చేయాలి. కొన్నాడు అనేది ఈజీ క్వశ్చన్. CP1 = CP2. మనీని పట్టించుకోకండి. ఒక దాని మీద 20% ప్రాఫిట్ వచ్చింది, మరొక దాని మీద 10% లాస్ వచ్చింది.
సో సో ఓవరాల్గా ఇతనికి సేవింగ్ ఎంత ఉంది చూడండి, 20 కలిసి వస్తే 10 పోయింది అంటే తీసేస్తే మిగిలింది ఎంత, 10% కదా బెనిఫిట్. కానీ ఈ 10% బెనిఫిట్ ఓకేనా, డైరెక్ట్ 10% అనకూడదు, డైరెక్ట్ 10% ఆన్సర్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఈ 10%లో ఆఫ్ అనేది మన ఆన్సర్ వస్తుంది, ఆఫ్ అనేది మన ఆన్సర్ వస్తుంది. చాలామంది ఫ్లోలో ఏం చేస్తారంటే 10% చేస్తారు, ఓకేనా. సో హోల్ ట్రాన్సాక్షన్ మీద 10% కాదు, ఓకేనా. ఒక దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ 3,000 రూపాయలు 20% ప్రాఫిట్ అనుకోండి, అంటే 600 రూపాయలు కలిసి వచ్చింది, మరొక దాని మీద 10% లాస్ అయింది అంటే 300 రూపాయలు పోయింది. అంటే ఓవరాల్గా అతనికి వచ్చిన లాభం 300 రూపాయలే, మొత్తం మీద అంటే 6,000 రూపాయల మీద చూడాలి. అది మీకు అర్థమవుతుందా? సో అంటే సబ్జెక్ట్ చెప్పకపోయినా మీరు అబ్జర్వ్ చేస్తారని డైరెక్ట్గా వేసాను, ఒక డౌట్ ఉంటుందో చూపిస్తున్నాను. సో చూడండి ఎంత, 5%. చాలామంది ఫ్లోలో 10% పెట్టేస్తారు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ 10% కూడా ఇవ్వడం జరిగింది, గమనిస్తున్నారా? సో జాగ్రత్తగా చూసుకోండి. ఓవరాల్ ప్రాఫిట్ ఇప్పుడు కూడా నార్మల్ గెస్సింగ్లో ఆఫ్ ఉంటుంది, అంటే 20% సేఫ్ పాయింట్ మోర్ వచ్చింది, అందులో 10% డౌన్ అయ్యావు అంటే నువ్వు ఇంకెంత హైలో ఉన్నావు, 10% హైలో ఉన్నావు. ఈ 10% ఓవరాల్గా అని కాదు, ఓవరాల్గా అనేది ఇందులో ఆఫ్ ఉంటుంది, మీన్ అనమాట, మీన్ యావరేజ్ 10% ప్రాఫిట్, ఓకేనా. సో ఇండివిజువల్ ప్రాఫిట్ అంటే 5% అని చెప్పాలన్నమాట. 5% ఓవరాల్గా వచ్చింది, 300 రూపాయలు, 6,000 రూపాయల మీద 300 అనమాట, ఓకేనా. సో విడివిడిగా చూస్తే రాదు, ఒకదాని మీద లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది. ఓవరాల్గా 6,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, ఇతనికి 300 వచ్చింది, 6,000లో 300 5%, అర్థమవుతుందా అండి? సో జాగ్రత్తగా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, ఏ కార్డ్ ఈజ్ randomly chosen from a pack of cards with numbers 1 to 200, then the probability that the card number is a perfect square అన్నమాట. పర్ఫెక్ట్ స్క్వేర్ 1 నుంచి 200 వరకు రాసిన సంఖ్యలు రాసిన ఒక కార్డుల కట్ట నుంచి యాదృచ్ఛికంగా ఒక కార్డుని ఎన్నుకొనగా అది పరిపూర్ణ వర్గ సంఖ్య అయ్యే సంభావ్యత అంటున్నారు. సో మీకు బాగా తెలుసు బేసిక్గానే ప్రాబబిలిటీ సూత్రం ఏంటి, P(a) = S/n. సార్ ఎస్ అంటే ఏంటంటే ఫేవరబుల్ ఐటమ్స్, అవుట్కమ్స్ అంటారు, అంటే ఏంటి, అనుకూల సంభవాలు అంటారు తెలుగులో, బై టోటల్ అవుట్కమ్స్ అని అంటాము, ఓకే. సో నేను మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్లో క్వశ్చన్ పైన ఇంగ్లీష్ కింద తెలుగు ఎలాగుందో అలాగే ఇస్తారు. కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను మధ్య మధ్యలో ఇంగ్లీష్ వాడుతున్నాను, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటంటే నీకు ఉన్న వాటిల్లో ఏది కావాలి, ఫేవరబుల్ వర్గ సంఖ్యలు కావాలి, అంటే ఎస్ అంటే 1, 1² 1, 2² 4, 3² 9, 4² 16, అలా 14² 196 వస్తాయి, అంటే మొత్తం ఎన్ని నెంబర్లు వస్తాయి, 14. నెక్స్ట్ ఎన్ అంటే టోటల్ అవుట్కమ్స్ అనమాట, అంటే నువ్వు తీసుకునే కార్డు మీద నెంబర్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, అలా ఏ నెంబర్ దాకా తీసుకోగలవు, నువ్వు 200 దాకా తీసుకోగలవు. అంటే నువ్వు ఇలా తీసుకుని కార్డు ఇలా చూసావు, సో అది 1 నెంబర్ అయి ఉండొచ్చు, లేదా 2 నెంబర్ అయి ఉండొచ్చు. సో అలా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 200 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో P(a) = 14/200 అన్నమాట. సో చూడండి 0.07 అనేది మన ఆన్సర్ అన్నమాట, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇది మన SGTs వైజ్ అయితే ఇంత లెంత్ ఉండదు, మామూలుగా ఏదన్నా ప్రాబబిలిటీలో చాలా బేసిక్ క్వశ్చన్ ఇస్తారు. అది మన స్కూల్ స్టూడెంట్కి వచ్చేటప్పుడు అయితే ఇస్తున్న క్వశ్చన్ ఏంటంటే సంఖ్యా వ్యవస్థలో నువ్వు చదివావు వర్గ సంఖ్యల గురించి, దాన్ని తీసుకొచ్చి సంభావ్యతలో పెడతారనమాట, ఓకేనా. నెక్స్ట్ ఎక్కడో వర్గ సమీకరణాలు చదివారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దాని లింక్ని తీసుకొచ్చి ప్రాబబిలిటీలు పెడతారు, ఓకే. సో అందుకని మీకు అన్ని కండిషన్లు గుర్తుండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ randomly from a well shuffled pack of cards, then the probability that the card is red numbered card. బాగా కలుపబడిన పేక కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీయగా అది ఎరుపు సంఖ్య గల కార్డు అవ్వడానికి సంభావ్యత. ఇక్కడ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, రెడ్
కార్డు అంటున్నాడు, నెంబర్డ్ కార్డు అని అంటున్నారు. ఓకే, సో మీకు కొంచెం అసలు ఈ పేక ముక్కల తీరి చెప్దాం అనుకుంటాను. మొత్తం 52 ముక్కలు ఉంటాయండి. ఈ 52లో 26 ఏమో రెడ్ కలరు, 26 ఏమో బ్లాక్ కలర్ ఉంటాయి. టోటల్ 52 కార్డ్స్ ఆర్ దేర్. అవుట్ ఆఫ్ దోస్ 26 ఆర్ రెడ్ అండ్ 26 ఆర్ బ్లాక్. ఓకే, నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, 4 ఆర్ లెటర్డ్ కార్డ్స్ అంటారు, AKQZ ప్రతి సెట్లో. ఓకే, 9 ఆర్ నెంబర్డ్ కార్డ్స్, 2, 3 అప్ సో 10 ఇలా ఉంటాయి అన్నమాట. సో నెంబర్ కార్డులు 9 ఉంటాయి, లెటర్ కార్డులు 4 ఉంటాయి. ఫేస్ కార్డ్స్ అని అంటారు 4ని, నెంబర్ కార్డ్స్ 9 అని అంటారు. ఓకే, సో నువ్వు గమనిస్తే ఈ 26 రెడ్లని 2 సకాలు తీసుకుంటే 13 అంటారు. ఈ 13లో 4 and 9 ఉంటాయి. అలాగే బ్లాక్లో కూడా ఉంటాయి. సో నువ్వు గమనిస్తే నెంబర్ కార్డులు రెడ్ కార్డుల్లో ఉన్నాయి అంటే ఎన్ని ఉంటాయి? 18 ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ ఇప్పుడు నీకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 18 వచ్చాయి. అంటే ఓన్లీ రెడ్ కలరే తీయాలి, అది కూడా ఏమై ఉండాలి? నెంబర్ అయ్యి ఉండాలి. అంటే ఎన్ని తీయాలి? మొత్తం 18 తీయాలన్నమాట. ఓకేనా? సో 18 పాసిబిలిటీస్ ఉన్నాయి నీకు. నువ్వు తీసుకునే కార్డులు 18 నీకు ఫేవరబుల్గా ఉండి ఉన్నాయి. ఓకే, మరి ఓవరాల్గా ఉన్న ఛాన్సెస్ ఎన్ని? నీ దగ్గర 52 కార్డ్స్ ఉంటాయి కాబట్టి అందులో నెంబర్ తీసుకోవచ్చు, లేకపోతే రెడ్ కలర్ తీసుకోవచ్చు, లేకపోతే బ్లాక్ కలర్ తీసుకోవచ్చు, లెటర్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో టోటల్ ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి అన్నమాట. సో ప్రాబిలిటీ ఆఫ్ getting an event equal to S/n. So మన ఆన్సర్ 18/52, that equal to 9/26. సో మన ఆన్సర్ ఆప్షన్ 3. అర్థమవుతుందండి. సో చాలా వరకు మీకు కాయిన్ల గురించి ఇన్ఫర్మేషను, డైస్ గురించి ఇన్ఫర్మేషను, కార్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవి తెలియకుండా మీరు లెక్కలు చేయలేరు. అది మెయిన్ ప్రాబ్లం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. పేక ముక్కలు అనే దాంట్లో వస్తే 52 కార్డులు ఉంటాయి. అందులో సగం 26 2 కలర్లు ఉంటాయి, బ్లాక్ అండ్ రెడ్. మళ్ళీ 26లో 13గా స్ప్లిట్ అవుతాయి. అంటే షేప్లు అనమాట, డైమండ్, హార్ట్, స్పేడు, క్లబ్ అని ఉంటాయి కదా, అలా 4 13. మళ్ళీ 13లో 4 ఏమో ఫేస్ కార్డులు, 9 ఏమో నెంబర్ కార్డులు అవుతాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. తర్వాత ద మీన్ ఆఫ్ 17534 and 4 is m. The mean of 324, 233 and p is m minus 1 and median is q. Then the average of p and q is 1, 7, 5, 3, 4 మరియు 4ల యొక్క అంక మధ్యమము m మరియు 3, 2, 4, 2, 3, 3 మరియు pల అంక మధ్యము m minus 1 మరియు దాని మధ్యగతం q అయితే p మరియు qల యొక్క సరాసరి అన్న, సగటన్న, అంక మధ్యమం అన్న ఒక్కటే. సో ఇక్కడ నీకు తెలియనివి m, p, qలు. సో ఫస్ట్ ఇచ్చిన లిస్టులో 1 నుంచి 4 వరకు నెంబర్స్ కొన్ని ఉన్నాయి. వాటిని యావరేజ్ కడితే m వస్తుంది. ఆ mని బేస్ చేసుకుని సెకండ్ సెట్లో p కట్టవచ్చు. pని తెలుసుకుని దాని నుంచి q కట్టవచ్చు. అప్పుడు p అండ్ qల యొక్క యావరేజ్ కట్టమంటున్నారు. ఓకేనా? సో మనకి దగ్గర తెలుసు ఆల్రెడీ, అంక మధ్యమము లేదా మీన్ ఏంటది? రాసుల మొత్తము బై రాసుల సగటు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఫస్ట్ m కడదామా. m ఈక్వల్ టు 1 + 7 + 5 + 3 + 4 + 4 బై టోటల్ రాసులు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో యాడ్ చేస్తాను చూడండి. 8, 10, 18, 19, 5, 24/6 దట్ ఈక్వల్ టు 4. m వచ్చేసింది. ఓకే, సెకండ్ దాంట్లో pని కనుక్కుందాం. 3, 2, 4, 2, 3, 3p ఇలా సగటు m minus 1 అంట. అంటే 3 + 2 + 4 + 2 + 3 + 3 + p బై ఓవరాల్గా 7 ఉన్నాయి. దట్ ఈక్వల్ టు m minus 1. 3 అయినా 4 minus 1, m అంటే 4 కదా, 3. సో 5, 9, 11, 14, 17 plus p equal to 3 7 jar 17 plus p equal to 21. దాని నుంచి p equal to 21 minus 17 that equal to 4. సో p వచ్చేసింది. p వాల్యూ 4 అని తెలిసిపోయింది. నెక్స్ట్ వీటి మధ్యగతం q అంట. మధ్యగతం ఎలా చెప్తారు? ఆర్డర్లో రాయడమేనా? ఫస్ట్ ఏమొస్తాయి? 2 2, తర్వాత 3 3 3, తర్వాత 4, p అంటే కూడా 4 కదా, చివరిని వస్తాయి. సో ఇటు 3 తీసేస్తే కరెక్ట్గా ఆర్డర్లో ఇదే కదా q.
మీడియన్ అంటే ఏంటండి, ఇవ్వబడిన రాశులని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసినప్పుడు కరెక్ట్గా మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్ని మధ్యగతం అంటాం. సో క్యూ విలువ ఎంత, 3. సో 4కి 3కి యావరేజ్ ఇలాగైనా చెప్తాం. సో 7/2 అంటే 3.5. సో మన ఆన్సర్ ఆప్షన్ 3 అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వెళ్దామా. ఇది మీకు బేసిక్గా చాలా వరకు తెలిసిన మోడలేనండి ఇది. ఓకే, తెలిసిన మోడలే మీకు ఇది. చూడండి ఒక్కసారి. పై దత్తాంశం యొక్క బహుళక తరగతి, మోడల్ క్లాస్ ఆఫ్ ద అబౌవ్ డేటా. ఇంకెలా చెప్తారు మోడల్ క్లాస్ అనేది ఎప్పుడైనా సరే. మోడల్ క్లాస్ ఎలా చెప్తామంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నదాన్ని మోడల్ క్లాస్ అని అంటారు. కానీ మీకు ఇక్కడ లెక్కలు ఇచ్చినవి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు, కానీ నీకు ఇవ్వలేనివి ఏంటి, ఫ్రీక్వెన్సీస్. ఎఫ్ ఇవ్వలేదు. ఓకేనా. సో ఎప్పుడు ఫస్ట్ ఈ రెండు సేమ్ ఉంటాయి కదా, ఆరోహణ అదే సంచిత పౌనఃపున్యంలోనూ మొదటి టేబుల్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్, 14. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్, 13. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్, 12. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత, 20. గ్యాప్ అంటే డిఫరెన్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి 11, ఇక్కడి నుంచి ఇక్కడికి 15, ఇక్కడి నుంచి ఇక్కడికి 8 వచ్చేసినాయి ఫ్రీక్వెన్సీలు. సో బహుళకపు తరగతిని ఏమని చెప్తాము, అత్యధిక పౌనఃపున్యము గల తరగతి. ఓకేనా. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ద class which has highest frequency is referred as model class. ఓకే, ఇవ్వబడిన దత్తాంశంలో అత్యధిక పౌనఃపున్యం గల తరగతిని బహుళక తరగతి అంటాం. సో ఎక్కడ వచ్చింది చూడండి, ఇక్కడైనా 20, అక్కడ ఏదో ఉంది చూడండి 40 to 50. సో మన ఆన్సర్ ఆప్షన్ 3. చాలామంది ఫ్లోలో అబ్జర్వ్ చేయకుండా ఏం చెప్పేస్తారంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది ఏముంది ఎక్కడ ఉందని డైరెక్ట్గా టిక్పెట్టేస్తారు. అలా కాదండి. ఈ 7 to 100లో 100 పెద్దది కూడా కాదు, అక్కడ సంచిత పౌనఃపున్యం అన్నారు. సో నువ్వు ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ చేసి చెయ్యాలి అన్నమాట. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి పార్ట్ 2లో ఉన్నటువంటి 5 క్వశ్చన్స్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకేనా. ప్రతి ఒక్కరు ఇందులో ఇచ్చిన 5 క్వశ్చన్లని ఒకసారి ప్రిపేర్ అయితే వన్ డే మీరు పూర్తిగా చూసుకున్నట్లయితే మీకు ఖాళీ ఉన్న సమయంలో ఏ డౌట్ లేదని చూసుకున్నట్టు ఉంటే నెక్స్ట్ వీడియోలో మరొక 5 క్వశ్చన్స్ని మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మరొక 5 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.